ఇవి 300 రూపాయలు పెట్టి బయట షాప్‌లో కొనుక్కొచ్చిన గులాబ్ జామ్సు. వీటిని మనం ఇంట్లో తయారు చేస్తే 150 రూపాయలుల్ల ఇంతకంటే ఎక్కువ చేసుకోవచ్చు. అదెట్లా చూపిస్తారండి. ఇక్కడ 80 రూపాయల పచ్చి కోవా తీసుకోవాలి. అలాగే ఒక 10 రూపాయల మిల్క్ పౌడర్ ప్యాకెట్ తీసుకోవాలి. అలాగే 10 రూపాయల చక్కెర, 10 రూపాయల మైదా పిండి, 40 రూపాయల నూనె తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీళ్లు వేసుకొని చక్కెర పాకం పట్టుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెల 200 గ్రాముల పచ్చి కోవా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా స్మూత్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ పౌడర్, మైదా పిండి గిడ వేసుకొని ముద్దలాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పిండి ఈ విధంగా ముద్దలాగా అయిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండి తీసుకొని మనకు గులాబ్ జామున్స్ ఏ సైజు కావాలో ఆ సైజు బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని గులాబ్ జామున్స్‌లా చేసుకున్న తర్వాత స్టవ్ పైన నూనె పెట్టుకొని మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని చక్కెర పాకంలో వేసి 10 నిమిషాలు ఉంచితే గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవి 300 రూపాయలు పెట్టి మార్కెట్లో కొనుక్కొచ్చిన గులాబ్ జామున్స్. ఇవేమో 150 రూపాయలకు మనం ఇంట్లోనే తయారు చేశాము.